హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే మనం పెట్టుకున్న 3 వీక్స్ నో షుగర్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో డే 17 అనమాట. నేను డే 17 అంటే 16 డేస్ కంప్లీట్ చేసేసి 17 రోజు వ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నాను. మీరు ఎన్ని డేస్ కంప్లీట్ చేశారు? అసలు స్టార్ట్ చేశారా లేదా? కామెంట్ చేయండి. నాకు తెలిసి నాకు డైరెక్ట్‌గా కొంతమంది కూడా చెప్పారు. నేను స్టార్ట్ చేశాను, చేస్తున్నాను కానీ కంటిన్యూయస్‌గా చేయలేకపోతున్నాను అన్నట్టు. సో, మీరు కంటిన్యూయస్‌గా చేస్తున్నారా లేదా అని కామెంట్ చేయండి. ఈరోజు నేను వాకింగ్‌కొచ్చాననమాట. మార్నింగ్ ఇది. సో, ఒక పక్క ఎండ ఉంది కానీ, ఇంకో పక్క చలి ఇంకా పోలేదు. అనిపిచ్చింది ఫీలింగ్ అసలు. ఇంకా మార్నింగ్ ఈ సైడ్ వాకింగ్‌కెళ్తే ఇంక నా ఫేస్‌లో హ్యాపీనెస్ మీరసలు నాకు పట్టన పగ్గాలు లేవన్నట్టు చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటది నాకసలు. అందుకనే వెళ్తాను. వీలున్నప్పుడల్లా వీలు కుదుర్చుకొని మరీ వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు అన్నిటికంటే బెస్ట్ నచ్చేది ఇటు సైడ్ వాకింగ్‌కెళ్ళడం అనమాట. సో, ఇంకా నేను మా ఆయన కలిసి వెళ్తాము. మా బాబు కూడా వస్తుంటాడు. సో, మేము వెళ్ళినప్పుడైతే ఇంకా మంచిగా అంటే ఎఫెక్టివ్‌గా వాకింగ్ చేయకపోయినా చిల్ అవ్వడానికి బాగా యూజ్ అవుతది మాకు. మాట్లాడుకుంటూ, ఇంకా బాబు ఆడుకుంటూ అట్లా హ్యాపీగా వెళ్ళేసొస్తాము. జస్ట్ కొంచెం అట్లా టైమ్ పాస్ చేసొస్తామనమాట. నేను ఒక్కదాన్నే వెళ్తే మాత్రం మంచిగా స్పీడ్‌గా వాకింగ్ చేసేసుకుంటాను. ఇటు సైడ్ జాగింగ్‌కి అంత బాగా ఏమి ఉండదు. ఎందుకంటే కొంచెం ఎత్తు పల్లం ఉంటది కాబట్టి రోడ్డు. జాగింగ్‌కి నేను పెద్దగా ప్రిఫర్ చేయను. జాగింగ్ వెళ్ళాలనిపిస్తే మోస్ట్‌లీ తార్ రోడ్ గాని అట్లా కొంచెం ప్లెయిన్‌గా, స్ట్రెయిట్‌గా ఉన్న వాటిల్లోనే ప్రిఫర్ చేస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఏంటంటే మోస్ట్‌లీ ఫాస్ట్ వాకింగే చేస్తాను. వీలైనంత వరకు ఫాస్ట్‌గా వాక్ చేస్తాను. తర్వాత కాసేపు కొంచెం అట్లా 1 మినిట్ నార్మల్ వాక్ చేస్తాను. సో, అట్లా డిఫరెంట్ మన మైండ్ సెట్‌ని బట్టి మనం అట్లా చేసుకుంటా ఉంటామనమాట. సో, ఇక్కడైతే నాకు ఈ గ్రీన్ ప్లేస్ ఉంటది కదా! నారు ఏసుంటారు కదా! ఇది అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. చిన్నప్పుడు అంత తెలివుండేది కాదు కదా! అప్పుడేమనుకునేదాన్నంటే, అబ్బా! దీని మీద అట్లా పడుకుంటే ఎంత బావుంటదో అనుకునేదాన్ని. సో, అప్పుడు తెలివుండదు కాబట్టి పడుకుంటే అది లోపలికెళ్ళిపోతది. మళ్ళీ కింద బురద ఉంటదనేది మనకు తెలీదనమాట. సో, తర్వాత రియలైజ్ అయ్యాము. సో, కానీ నాకు అది చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తదో. ఇంకా మార్నింగ్ ఎళ్ళాను కాబట్టి దాని మీద మంచిగా ఈ మంచు చినుకులుంటాయి కదా! మంచు వాలి అది చినుకుల్లాగా తయారై ఉంటుంది కదా! సో, ఆ వాటర్ అనేది భలే ఉంది చూడ్డానికి. ఇంకా దాని మీద సన్‌లైట్ పడుతుంటే ఆ ఫీలింగే వేరే ఉండిందనమాట. అందుకనే అది ఆ క్లిప్ షూట్ చేశాను. నేనంత పర్ఫెక్ట్‌గా దాన్ని క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే దానికోసం నేను దగ్గరికెళ్ళి పొలంలో దిగి చెయ్యాలి. సో, దూరం నుంచి జస్ట్ క్లిప్ తీసుకున్నానంతే. నాకొచ్చేసి ఒకసారికి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్‌కి వాకింగ్ చేస్తే 15 మినిట్స్ పడతది ఇంచుమించు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగొస్తే ఇంకో 15 మినిట్స్. సో, అలా నేను 2 రౌండ్స్ చేస్తాననమాట. సో, ఇంచుమించు 1 అవర్ లోపల ఎంత వీలైతే అంత కవర్ చేసుకుంటాను. మరీ రేర్ నేను జస్ట్ 1 రౌండ్ ఎళ్ళడము. సో, మోస్ట్‌లీ 2 రౌండ్స్ వెళ్తూ ఉంటాననమాట. ఇంకా బాబుని తీసుకొని వెళ్తే అలాంటప్పుడు మోస్ట్‌లీ 1 రౌండే వెళ్తాము. ఎందుకంటే ఇంకా దారి మొత్తానికి మాకు టైం సరిపోతది. ఇంకా వాటితో పాటు వెళ్ళడము. సో, నేను ఒక్కదాన్నే వెళ్ళినా నేను మా ఆయన మాత్రం వెళ్ళినా మాత్రం కొంచెం ఫాస్ట్ వాకింగ్ చేసుకుంటూ 2 రౌండ్స్ ఈజీగా ఏసేస్తాము. ఇదే నేను అప్పుడు 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో 15,000 స్టెప్స్ అంటే 15,000 అడుగులు ఒక రోజుకి కవర్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు అయితే నేను మార్నింగ్ 2 రౌండ్స్ ఎళ్తాను. ఈవినింగ్ 2 రౌండ్స్ ఎళ్తాను. అట్లుండేదనమాట. అప్పుడు నాకు ఓవరాల్‌గా అక్కడ కొంచెం మోస్ట్‌లీ 12,000, 13,000 దాకా స్టెప్స్ కవర్ అయిపోతాయి. ఇంకా 1,000 ఇంకా మిగిలిన 1,000, 2,000 స్టెప్స్ వచ్చేసి నేను ఇంకా ఇంటి దగ్గర ఇది అది పనులు చేసుకుంటూ నడవడం వల్ల నాకు కవర్ అయ్యేది. ఆ రకంగా నేను 15,000 స్టెప్స్ నడిచేదాన్ని. నా వెయిట్ లాస్ జర్నీలో నాకు బిగ్గెస్ట్ వెయిట్ లాస్ అయ్యిందంటే అక్కడనే చెప్పొచ్చు. నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది. సో, నేనైతే ఈ వాకింగ్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే అట్ ద సేమ్ టైమ్ నాకు మంచి ఫీలింగ్ వస్తది. అంటే మెంటలీ, ఫిజికల్లీ 2 బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేస్తాను. సో, ఒకప్పుడు డాన్సింగ్ ద్వారా వర్కౌట్ చేయడం నాకు బాగా ఇష్టం ఉండేది కానీ, ఒక్క డ్రాబ్యాక్ ఏమంటే అందులో అంటే ఒకే ప్లేస్‌లో ఉండి చేస్తాం కదా! ఇంట్లోనో ఎక్కడో లోపల కొంచెం మరి మన ఆరు బయటకెళ్ళి మనం బయటెళ్ళి డాన్స్ చేయలేం కాబట్టి ఇంట్లోనే చేస్తుంటాం కదా! సో, నాకు అది కొంచెం అంత రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇవ్వదు. ఓకే. హ్యాపీగా ఉంటాము. అంతా బావుంటది గానీ, ఏమైనా అంటే బయట ఓపెన్ ప్లేస్‌లో మంచిగా గాలి అలా వాతావరణం ఉన్న ప్లేస్‌లో మనము ఫిజికల్‌గా యాక్టివ్ ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువుంటాయనమాట. సో, ఆ రకంగా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా సరే అంటే ఔట్‌డోర్ వాకింగ్‌కెళ్ళే ఛాన్స్ ఏమాత్రం ఉన్నా సరే ఖచ్చితంగా దాన్ని ప్రతిరోజు వెళ్ళలేకపోయినా వీక్లీ వన్స్ అయినా, వీకెండ్స్‌లో అయినా ట్రై చేయండి. ఆ ఫీలింగ్, ఆ డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలుస్తది. ఇంకా నేనేమంటానంటే మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ అంటే మ్యారీడ్ వాళ్ళైతే మీ హస్బెండ్స్ ఆర్ పార్ట్నర్స్‌తో కలిసి, లేదా ఇంకా మీ పిల్లలుంటే పిల్లలతో, లేదా అన్‌మ్యారీడ్ అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా! డెఫినెట్‌గా అట్లాంటోళ్ళతో, లేపోతే ఇంకా మన అమ్మ వాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఎవరు కుదిరితే వాళ్ళతో తీసుకెళ్ళి ఒక 1 డే వీక్లీ 1 డే అయినా సరే అట్లా వాకింగ్‌కెళ్ళడం వల్ల మీకు డిఫరెన్స్ చాలా బావుంటది. ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ వస్తదంటే డెఫినెట్‌గా మీరు ఆ చేంజ్ చూస్తారు. సో, ఇన్ని రోజులు దీన్ని మిస్ అయ్యామా అని అనిపిస్తది. ఇది ఖచ్చితంగా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి, ఎంజాయ్ చేసి నాకు కామెంట్ చేయండి మీకెలా అనిపిచ్చిందని.
సో, నేను ఒకప్పుడు వాకింగ్ వల్ల ఏమొస్తదిలే అనుకునేదాన్ని. అంటే వర్కౌట్స్ చేస్తే మంచిగా హార్ట్ రేట్ పెరుగుతది, బాగా ఫ్యాట్ కరుగుతది. అంతేగాని జస్ట్ వాకింగ్‌కెళ్తే ఏం కరుగుతది అనుకునేదాన్ని. సో, నాకైతే చాలా డిఫరెన్స్ చూశాను కాబట్టి నేను చాలా బెనిఫిట్సే పొందాను కాబట్టి నేను మీకు ప్రతిసారి వాకింగ్‌కి సంబంధించి ఏ వీడియో వచ్చినా మీకు స్ట్రెస్ చేసి చెప్తుంటాను. వీలైనంత వరకు వాకింగ్ చెయ్యండి అని. సో, మీరు ఏం చేయలేకపోయినా వాకింగ్ అనేది ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి మనకు తెలిసింది నడవడం అనేది మోస్ట్‌లీ అందరికీ తెలిసిన ఒక యాక్టివిటీనే. కాబట్టి ఆ వాకింగ్‌ని మీరు ఫోకస్ చేసినా చాలు. మీరు ఇంకేం చేయలేకపోయినా సరే దాని ద్వారానే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో, నాకు ఈ వీడియో ద్వారా మీకు ఇది చెప్పాలనిపించింది. వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు కొంచెమైనా యూజ్ అయ్యింది అనిపిస్తే మన వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి ఇన్పుట్స్‌తో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.